ఆడబిడ్డలకు మాకు అదిరిపోయేటట్టు స్వాగతం తెలిపిన మా తమ్ముళ్లకు నమస్కారం. మూడవ అట్లాగే బోనాలు ఎత్తి కష్టపడి వాళ్ళు నూకంగా వీళ్ళు నూకంగా తట్టుకొని నిలబడ్డ మా ఆడబిడ్డలకు మూడవసారి మరి పల్లెటూళ్ళలో చూస్తాం బొడ్రాయి పండుగ కానీ ఇలా హమాలి బస్తీలో సనత్ నగర్ లో సికింద్రాబాద్ లో ఇంత జోరుదారుగా మా సీనన్ ఏదైతే పండుగ చేస్తుందో సీనన్న మొత్తం బృందానికి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, మరి ఇవాళ పండుగ రోజు పండుగ అంటే ఇవాళ మొత్తం కుటుంబం అంతా ఇవాళ బ్రహ్మాండంగా అందరు మహిళలందరూ మంచిగా సింగారించుకొని చక్కగా కొత్త చీర కట్టుకొని చాలా చక్కగా తయారై మా పిల్లలు కూడా అందరూ తయారై వచ్చారు. చాలా సంతోషం. ఒకటే ఒక్క మాట, మీకు తెలుసు మనకు 2 ఏళ్ల మన ప్రభుత్వం పోయి అయినప్పటికీ ఏ కష్టం వచ్చినా ఏ తక్లీఫ్ వచ్చినా మీకు అండగా నిలబడ్డది ఎవరు? నిలబడి కూడా గట్లే ఉంటది. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు హైదరాబాద్ లో, ఒక సనత్ నగర్ లో కాదు, హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడి నాయకుడు. అట్లాంటి నాయకుడు నాయకత్వంలో తప్పకుండా గత 10 సంవత్సరాలు ఎట్లయితే బ్రహ్మాండంగా మనం హైదరాబాద్ నడుస్తున్నామో రేపు అట్లే నడుచుకుందాం. మంచి రోజులు తొందరగా వస్తాయి, కానీ మంచి రోజులు నాకు తెలిసి తొందరగా వచ్చినప్పుడు ఒక తరకీబు ఉంది, ఒక ఉపాయం ఉంది. ఆ ఉపాయం ఏమిటిది అంటే ఏమిటిది? ఎప్పుడు ఓట్లు ఎప్పుడున్నాయి? నవంబర్ 11 నాడు జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ తిరిగేనా? చుట్టాలున్నారా? ఎవరన్నా దోస్తులున్నారా? ఉంటే ఒక ఫోన్ కొట్టు, అడుగు అక్కడ దాకా పోయినది. అక్కడే ఉన్నది జూబ్లీహిల్స్. ఇక్కడ బటన్ వస్తే అక్కడ లైట్ వెలగాలి. ఇక్కడ అమాలి బస్సులో మీరు కట్కేస్తే బుగ్గ అక్కడ వెలగాలి. వెలుగుతుందా? చుట్టాలు దోస్తులు అందరికీ ఎప్పుడు ఏ గుర్తుకేయాలి? కేసు పెడితే మీ మీద పెడతారు, నాకైతే పేరు పేరున అందరికీ నమస్కారం. మరి ఇట్లాగే సుఖ సంతోషాలతో శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం. జై తెలంగాణ.